పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక్కడ స్టడీ అక్కడ తూలిపోయి జీవీఎంసీ పరువు తీసేసిన కార్పొరేటర్లు. జీవీఎంసీ సొమ్ముతో తాగి తంటాలు గొడవలు. జైపూర్లో మొదలై ఢిల్లీ మున్సిపాలిటీ వరకు గడబిడ. కార్పొరేటర్ల బదులు బంధుమిత్ర సపరిపారం. కోట్ల ఖర్చు దండగతో పాటు విశాఖ పరువు పోగొట్టి మహావిశాఖ నగరంలో ఆర్భాటంగా మొదలైన స్టడీ టూర్ మొత్తానికి పరువు తీసేలా చేసింది. అక్షర శిల్పం చెప్పినట్లే కార్పొరేటర్లందరూ అక్కడికి వెళ్లి స్టడీ పేరుతో తాగి తందనాన ఆడారు. అందులో కొంతమంది ఏకంగా గొడవలు పడి జీవీఎంసీ పరువును నడి బజార్లో తీసేశారని ఇప్పటికీ తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది కార్పొరేటర్లు అయితే బాహాబాహి కొట్టుకున్నారట. తప్పతాగి ఏం చేస్తున్నారో తెలియని మైకంలో జీవీఎంసీ స్టడీ టూర్ మొత్తం వ్యవస్థ పరువు తీయడంలో ముగిసిందట. ఇప్పటికే చాలా వరకు అందిన సమాచారం ప్రకారం నేడు విశాఖ రాబోతున్న కార్పొరేటర్లు దాదాపు ఒక 3-4 కోట్ల రూపాయల వరకు తగిలేశారని కేవలం నామమాత్రం అంచనా. అందులో జీవీఎంసీ స్టడీ టూర్కు కేటాయించింది 1.5 కోటి ఉంటుంది. మొత్తం మీద చూస్తే అక్షర శిల్పం ముందే చెప్పినట్లుగా కార్పొరేటర్లందరూ ఇంటి గుట్టు మొత్తం తీసి బయటేశారు. అనుకున్నదే జరిగింది. మొత్తం మీద విశాఖ కార్పొరేటర్లు మహావిశాఖ నగరం నగరపాలక సంస్థ గొప్పతనం మొత్తం బెలూన్లో గాలి తీసేసినట్లు తీసేశారు. ఎక్కడో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి ఇతరత అంశాలను పరిశీలించడానికి ఆ మాట పేరుతో వెళ్ళినప్పటికీ అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్లుగా తాగేసి పడుకున్నారట. కొందరైతే స్టడీ టూర్ల పేరుతో అటు ఇటు తిరిగి జీవీఎంసీ డబ్బులు, విలువైన అధికారుల డబ్బులు, ఇంకా వీరు కొంతమంది నుంచి సేకరించిన డబ్బులను తగిలేశారని ఇప్పటికే అందిన సమాచారం. ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కలిసి జోధ్పూర్ నుంచి ఢిల్లీ వరకు 4 ప్రాంతాల్లో తిరిగి ఎక్కువ సమయం తాగి తందనాడానికే కేటాయించారట. వారితో పాటు వారి బంధువుల్ని, భార్యల్ని, పిల్లల్ని కూడా వారి వంతు పంపించిన ఘనత కూడా కార్పొరేటర్లకే చెందింది. జీవీఎంసీ ప్రతి సంవత్సరం స్టడీ టూర్ పేరుతో దేశంలో, అందులో ఉత్తర భారతదేశంలో అమలవుతున్న వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, త్రాగు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, పన్నుల వసూలు, ఆర్థిక వనరుల నిర్వహణ, సంస్థాగత విషయాలపై అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాలు టూర్ తీసుకెళ్తుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, ఢిల్లీ మున్సిపాలిటీల కార్పొరేషన్లో 16/9/2025 నుంచి 24/9/2025 వరకు 8 రోజుల యాత్ర స్టడీ టూర్ ప్లాన్ చేశారు. ఈ సంవత్సరం కూడా కార్పొరేటర్ల నుండి సమ్మతిని, అసమ్మతిని తెలియజేయమని జీవీఎంసీలో అన్ని వార్డుల కార్పొరేటర్లకు కోఆప్షన్ మెంబర్స్తో మహానగర విశాఖ పాలక సంస్థ అంగీకార పత్రాన్ని అడిగింది. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ద్వారా అంగీకార పత్రాన్ని ఇప్పటికే అన్ని వార్డుల కార్పొరేటర్లు అందుకున్నారు. ఇక ఇందులో చాలా వరకు కార్పొరేటర్ల ముందు చూపుతో జీవీఎంసీ డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక చాలామంది అసమ్మతి అంటే ఇష్టం లేదని తెలియజేశారు. అంటే వారు ఆ టౌర్ల ద్వారా వృధా ఖర్చుకి నో చెప్పి వెనకాడారు. ఇక మన కార్పొరేటర్లో కొంతమంది మాత్రం సమ్మతి తెలియజేశారు. అయితే దీనిపై అక్షర శిల్పం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. కేవలం జీవీఎంసీ డబ్బుల్ని వృధా చేయడం మాత్రం తప్పని మాత్రం ఇక్కడ చెప్తుంది. ఇక గతంలో ఎంత మీరా ఇలా పర్యటన పేరు వృధా అయ్యింది అనేది గతంలో కథనం ఇచ్చాం. ఇక ఆపై మిగతా విషయాలను మేయర్ కార్పొరేటర్ల ఆలోచన విజ్ఞతకే వదిలేశాం. అయితే మొత్తం మీద ఈ కార్పొరేటర్లు ఇన్ని రోజుల పాటు చేసిన పర్యటనలో అంతా గందరగోళం చేశారట. ఇదివరకు అక్షర శిల్పం చెప్పినట్లే వీరందరూ తాగి తందనాలాడి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టారట. కేవలం జల్సాల కోసం మాత్రమే అక్కడికి వెళ్లారని ఇప్పటికే క్లియర్ కట్గా స్పష్టమైన సమాచారం ఉంది. ఈ సంవత్సరం జీవీఎంసీ స్టడీ టూర్లో 102 మంది కార్పొరేటర్లు స్టడీ వరకు వెళ్లారు. వీరిలో లేడీ కార్పొరేటర్లు 43 మంది, జెంట్స్ కార్పొరేటర్లు 45, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ 14 మంది, మొత్తం 102 మంది వెళ్లారు. ఈ టూర్కి కార్పొరేటర్లు 88 మందితో పాటు ఇంకో 38 ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ను కూడా తీసుకెళ్లారట. పోనీ మిగిలిన వారెవరైనా సొంత ఖర్చులతో వెళ్లారా అంటే అది కూడా అబద్ధం. వారు కూడా జీవీఎంసీ అలాగే కార్పొరేటర్లకు ప్రత్యేకంగా సేకరించిన ధనంతో మాత్రం వెళ్లారనేది క్లియర్ కట్ విషయం.
పాఠకులు గమనించారు. ఇక్కడ మేము సేకరించారు అని మాత్రమే అన్నాం. దండుకున్నారనడానికి కూడా అర్హత ఉన్నప్పటికీ ఆ మాత్రం మాట వాడడం లేదు. ఎవరెవరి దగ్గర దండుకున్నారు, ఎలా దండుకున్నారు, ఎంత దండుకున్నారు అనే విషయం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ అధికారుల నుంచి ఏ అధికారుల నుంచి ఎంత తీసుకున్నారు, అసలు జీవీఎంసీ నుంచి అభివృద్ధి చేయాల్సిన కార్పొరేటర్లు ఇలా దోచుకునే కార్యక్రమాలు చేయడం ఏమిటి? పాఠకులు మరోసారి గమనించాలి. ఇక్కడ దోచుకున్నారనే పదం వాడాల్సి వచ్చింది. దాని అర్థం కూడా ఇంచుమించు అదే ఉంటుందని అర్థం. జీవీఎంసీలోని ప్రతి విభాగంలో అధికారులని తమ శక్తి మేర ఈ కార్పొరేటర్లు అందరూ కూడా దండుకుంటున్నారని సమాచారం ఉంది. అది కాకుండా బయట నుంచి కూడా, అంటే ప్రైవేట్ సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా కొంతమేరకు డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అది లక్షల రూపాయలనే ఉందట. అవన్నీ బయటపడడానికి అట్టే పెద్ద సమయం పట్టదు. ఇక చివరాఖరిగా అక్షర శిల్పం వేస్తున్న ప్రశ్నలు ఇవే. అసలు స్టడీ టూర్ కాన్సెప్ట్ ఏంటి? స్టడీ టూర్ కాన్సెప్ట్ మీరు చేసిందేమిటి? ఆ పేరుతో మీరు అక్కడ ఉరగబెట్టిందేమిటి? స్టడీ టూర్లో మీరు ఏం నేర్చుకున్నారు? స్టడీ టూర్ నుంచి, పక్క నుంచి, అంటే బయట సంస్థల నుంచి ఎంత దండుకున్నారు అనే ప్రశ్నలు సంధిస్తే నేరుగా సమాధానం ఇస్తారా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జైపూర్, జోధ్పూర్, జైసాల్మైర్, ఢిల్లీ మున్సిపాలిటీలు తిరిగి అమలవుతున్న అభివృద్ధి ఎంతవరకు మీకు కనిపించింది? అసలు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో జోన్ల వైజ్గా అధికారుల నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేశారు, చేసిన డబ్బు ఎంత అనేది అధికారులు చెప్పాలి. ఇదంతా కాకుండా జీవీఎంసీ నుంచి 1,50,00,000 కూడా ఖర్చు చేశారు. కాబట్టి ఆ లెక్కలు కూడా చెప్పాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాం. ఇక ఈ సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే మరికొన్ని కథనాలు వస్తాయనేది మాత్రం ఖచ్చితమైన విషయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.